హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అంబులు ప్రెజెంటేషన్. ఈరోజు టాపిక్ ఆడపిల్ల. ఆడపిల్లని కని పెంచి వివాహం చేయడం అంటే వేరెవరి పరాయి వారికి ఉపయోగపడే ఒక కుందనపు బొమ్మని తయారు చేసి ఇవ్వటమే. ఇంతటి త్యాగం చేయగల శక్తి ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే ఆ ఈశ్వరుడు బిడ్డను ప్రసాదిస్తాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడితో అపారమైన పూర్వజన్మ పుణ్యం ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే ఆడబిడ్డ లభిస్తుందని స్పష్టంగా చెప్పారు కూడా. అజ్ఞానంతో తమ వృద్ధాప్యంలో అన్నం పెట్టే తోడుగా ఉంటాడు అని కుమారుని కోరుకుంటారు. కానీ నిజానికి మనసులో బాధని, జీవితంలో బాధను పంచుకునేది ఎప్పటికైనా ఆడబిడ్డలే. పితృకర్మ అయితే ప్రదానం చేసి పితృదేవతలకి విముక్తి కల్పించేది మగబిడ్డ మాత్రమే అని, మాకు మగబిడ్డ కావాలని అంటారు. రామాయణంలో సీతమ్మ తన మామగారు అయిన దశరథ మహారాజునికి పిండ ప్రదానం చేసినట్లు ఉంది. మగబిడ్డ లేని వారు ఆడబిడ్డ చేత కూడా పిండ ప్రదానం చేయవచ్చని శాస్త్రంలో కూడా చెప్పబడి ఉంది. బిడ్డ వల్ల పితృదేవతలకి విముక్తి మాత్రమే లభిస్తుంది. అదే ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకు ఆడపిల్లల్ని కన్యాదానం చేయడం వల్ల ఆ దాన పుణ్యం కారణంగా ఆ తల్లిదండ్రులతో పాటు 10 తరాలు తర్వాత పుట్టిన 10 తరాలు శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందుతారు అని శాస్త్రంలో చెప్పబడింది. అన్ని పుణ్యాల కంటే కన్యాదానం చేసిన పుణ్యం గొప్పది. ఈ సత్యాలని అర్థం చేసుకొని ఆడపిల్లల్ని కాపాడుకుందాం. మరో తరానికి స్వాగతం పలుకుదాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.